నేను కూడా ఇట్లా వెళ్ళడం ఫస్ట్ టైమే. చూద్దాం. బ్రహ్మణపల్లి రైల్వే స్టేషన్ అంట. రోడ్ అయితే బాగుంటుంది. ఈ నర్సాపూర్ వరకు వచ్చినా కాబట్టి రోడ్ చాలా బాగుంటుంది. గీతా స్కూల్. ట్రిపుల్ రైడింగ్ చేద్దరా అబ్బాయి. గాలి అయితే ఫుల్ పెడుతుంది. దాంట్లో మనం 70-80 పోతున్నాం. వర్షం పడకపోతే బాగుండు అనిపిస్తుంది నాకు. కానీ రైడింగ్ చేస్తున్నప్పుడు పక్క నుంచి వాళ్ళు వీళ్ళు చూస్తారు కదా, ఆ ఫీలింగ్ అయితే వేరే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసిన దానికంతా వర్త్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా పోవాలి, రైడ్ పోవాలి, మాన్సూన్ రైడ్ స్టార్ట్ చేయాలి. ఫైనల్ ఈరోజు సెట్ అయింది. ఫుల్ గాలి పెడుతుంది. చెట్లు కూడా ఎట్లా అవుతున్నాయో. నర్సాపూర్ ఫారెస్ట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి. తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ రూట్ ఇది. ఫస్ట్ టైం ఒక 1 month కింద వచ్చిన, దాని తర్వాత అప్పటి నుంచి ఇదే రూట్లో రైడ్ చేస్తున్నా. గాయ్స్, నర్సాపూర్ రీచ్డ్. ఏమైనా అంకుల్కి ఏడికి ఏంద్రా రోడ్డు మీద ఒక్కటి చక్క పోతలేడు. ఒకడేమో ఇట్లాంటి కట్టు కొడుతున్నాడు, ఒకడేమో ఇట్లాంటి కట్టు కొడుతున్నాడు. మా బైక్ వెళ్ళని బతకనియారా అయింది. తూప్రా నుంచి ఇస్మాయిల్ ఖాన్పేట వరకు ఒకటే రూట్ మావా. ఈడికెళ్ళి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. కామారెడ్డి నుంచి ఒకటే రూట్. కామారెడ్డి నుంచి వస్తామా తూప్రాన్ దగ్గర రైట్ తీసుకోవాలి. తూప్రాన్ నుంచి వస్తామా ఇస్మాయిల్ పేట దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోవాలనుకుంటా. కానీ ఇటు వర్షం పడేలాగుంది. చూడాలి మరి ఏందో. బైకే కదా మనం పెట్టింది. సోలాపూర్ 259, హైదరాబాద్ 62. మనకు ఇంకో 80 kilometers అంతే. ఎక్స్పల్స్ 210. సేమ్. బాయ్ రా. ఓకే, మైక్ అయితే సెట్ అయిపోయింది. మైక్ సెటప్ చేసినో లేదో మీ అమ్మ మళ్ళీ వర్షం పడుతుంది. అరే నేను వాడేమో వైడ్ మైక్, అది పెడితే ఏమవుతుంది, లోపలికి వాటర్ పోయి కెమెరా ఖరాబ్ అయిపోతుంది. అట్లా అని చెప్పేసి నేను మైక్ అప్పటి నుంచి డిస్కనెక్ట్ చేసి ఉంచిన. ఖాళీ మీకు ఓన్లీ చూపెట్టినా కదా ఇప్పటిదాకా, అదంతా మైక్ లేకుండా చేసింది. విండ్ మిల్స్ కనిపిస్తున్నాయా? మనం పరిగి వచ్చేసినాం. అన్నీ విండ్ మిల్స్. ఈ నుంచి ఆడదాకా మొత్తం విండ్ మిల్సే ఉంటాయి. చాలా బాగుంటాయి కూడా చూడడానికి. మన తెలంగాణలో ఇదే అనుకుంటాం విండ్ మిల్స్. ఇక్కడ తప్ప ఎక్కడ ఉండేమో మామ. కానీ హైదరాబాద్ టు వికారాబాద్ రూట్ ఉంది చూడు, చాలా డేంజర్. కొడుకులు ఎట్లా డ్రైవ్ చేస్తారంటే ఇష్టంకి వచ్చినట్టు డ్రైవ్ చేస్తారు. ఎవరు మాడినారు. పరిగే విండ్ మిల్స్ ఉన్నాయి కదా, ఈ విండ్ మిల్ దగ్గరికి వెళ్తా. ఫస్ట్ ఒక 2-3 డ్రోన్ షాట్స్ తీసుకొని అక్కడ నుండి వికారాబాద్, అనంతగిరి హిల్స్, నజీరాబాద్, తాండా. నేను ఈ తాండాలకి వెళ్ళి లోపలికి వెళ్తున్నా. ఆ గుట్టెక్కచ్చంట. కంప్లీట్ విండ్ మిల్స్ కనిపిస్తాయి అని అనుకుంటున్నా. ఏమో నాకు కూడా తెలీదు. ఓకే, తాండా ఎక్కుదాం. తాండా పైన ఏదో ఉంది కదా. అన్న ఆ గుట్టెక్కచ్చా? పైనకి ఆ గుట్టెక్కచ్చా స్ట్రేట్? మసీదేమో, మసీదే కానీ హైలైట్ ఉంది మసీద్. కిందికి వెళ్ళి చూస్తే మజాగా అనిపిస్తుంది. వీడికెళ్ళి విండ్ మిల్స్ అయితే ఇంకా క్రేజీగా అనిపిస్తున్నాయి.
golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. గాయ్స్ డ్రోన్ షాట్స్ అయితే క్రేజీ వచ్చినాయి అసలు. ఓ ఇట్లా దొంగ నా కొడుకులు వీళ్ళ వల్ల రే ఎటొస్తున్నావురా. అరిగి వ్యూ పాయింట్ వీడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. విండ్ మిల్ దగ్గరికి వెళ్ళొచ్చా? ఆ విండ్ మిల్ దగ్గరికి వెళ్ళొచ్చా? అటు సైడ్ ఇట్లా ఇదే రూట్. ఇదే దగ్గర ఉంది మనకైతే. బాప్రే బాప్, ఈడ కూడా నారా బకాడి. ఓ మై గాడ్ గాయస్, ఆ విండ్ మిల్ మొత్తం ముందుకు వస్తున్నట్టు అనిపిస్తుంది కదా. గాయస్ నేను ఎప్పటి నుంచో విండ్ మిల్ కింద క్యాంపింగ్ చేయాలనుకున్నా టెంట్ వేసుకొని, కానీ ఇప్పుడు విండ్ మిల్ దగ్గరనే ఉన్నా, కానీ ఇప్పుడు భయం వేస్తుంది. ఎందుకో చూడండి. గాయస్ మీరు ఎప్పుడైనా విండ్ మిల్ని దగ్గర నుండి చూసారా? దూరం నుంచి చూస్తే చాలా మెల్లిగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు దగ్గర నుంచి ఎట్లుందో చూడండి, చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. చాలా అంటే చాలా దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. పరిగి ఊపా పరిగి వ్యూ పాయింట్కి వెళ్దాం. ఇంతకుముందు ఏమన్నా వ్యూ పాయింట్. ఆకలి అవుతుంది గాయస్, తినాలి. డైరెక్ట్ లంచ్ చేసేద్దాం అరేనా మంచి ప్లేస్లో. నిన్న నేను సండే రోజు వచ్చిన, చాలా క్రౌడ్ ఉండే. ఇది ఉంది కదా ఈ మౌంటైన్ మొత్తం క్రౌడే. ఒకవేళ వికారాబాద్ పరిగి ప్లాన్ చేస్తుంటే మాత్రం వీక్ డేస్లో ప్లాన్ చేయడం చాలా బెటర్ ఆప్షన్. ఓకే, వెళ్ళాలి. బాయ్ని రూట్ అడుగుదాం. అన్న వికారాబాద్ ఎట్లా వెళ్ళాలి? ఓకే, టైమ్ టు సే బై బాయ్ టు విండ్ మిల్స్. తెలంగాణలో మెయిన్ థింగ్ ఏంటంటే రోడ్స్ అయితే మంచిగా ఉంటాయి బ్రో, కానీ రోడ్డు మీద ఉన్న రైడర్లతోనే అయిపోయింది కదా. వికారాబాద్ రూట్ అయితే చాలా బాగుంటుంది అసలు. మొత్తం చెట్లతోనే, చెట్ల మధ్యలో ఉంచి రోడ్డు ఉంటుంది. ఈ ట్యాంక్ బ్యాగ్ వల్ల కొంచెం వ్యూ కరెక్ట్ రావట్లేదు కదా. ట్యాంక్ బ్యాగ్ తీసేస్తే మొత్తం ట్యాంక్ అనిపిస్తుంది బ్లూ కలర్లో, కొంచెం బాగుంటుంది. సో అందుకు ఇండికేటర్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ రోడ్డు మీదకి ఎక్కిచేస్తారు దొంగ నా కొడుకులు. దుమ్ము రాని ఏదన్నా రాని, నేనైతే గట్టా అంటాడు డ్రైవర్ సీదా. చాలా బాయ్, ఫైనల్లీ మన బిర్యానీ వచ్చేసింది. ద ఫుడ్ విల్లా ఈ నుంచి తీసుకున్నాం బిర్యానీ ప్యాకెట్. ఎట్లుందో వాడు టేస్ట్ చేసి చెప్తా. చూస్తే బండి బక్క ఉంటుంది కానీ వెయిట్ అయితే ఫుల్ వెయిట్ ఉంటుంది. అమ్మ దిమాగ్ ఖరాబ్. కానీ నడుపుతుంటే ఏమనిపించదు కానీ. ఓ ఫుడ్ అయితే తీసుకున్నాం. వికారాబాద్లో తిందామని ప్లాన్. ఒక మంచి లొకేషన్ వెతుక్కొని అక్కడ కొంచెం ఫ్రీ అయిపోయి ఆడ తిని బర్బోత్ మళ్ళీ కామారెడ్డి స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నా. అక్కడికి పోయినాక చూస్తా పోయే రూట్లో ఏమన్నా లొకేషన్స్ ఉన్నాయా, స్టేస్ వేసుకోవచ్చా చూద్దాం. చాలామంది నా ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ ఉంటారు కదా, బాబాయిలు పిన్నిలు అత్తమ్మలు, వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు అన్నట్టు, ఎందుకురా ఇవన్నీ పైసలు ఖర్చు పెట్టుకొని అటు ఇటు తిరగడం, పైసలు బొక్క, టైం బొక్క, అది అని చెప్పేసి. లైఫ్ ఎందుకుంది? బ్రతకడానికి ఉంది. మనం బ్రతకడం వదిలేసి మొత్తం పని అది ఇది దానిపైనే ఫోకస్ చేస్తున్నాం కదా. బతికేది ఎప్పుడు? మొత్తం ఇవి వేస్తూనే ఉంటాం కానీ బతికేది ఎప్పుడు అర్థం కాదు. నీది అయిపోయింది ఆల్రెడీ అని చెప్పేసి చెప్తా. ఎందుకంటే ఆ ఫీలింగ్ నాకే తెలుసు కదా. అనంతగిరి హిల్స్. హాయ్ సార్, తాండూరు ఇటేనా? ఓకే, వచ్చినందుకు వర్తే. చాలా బాగుంది. వేగం అదుపు చేయబడినది. జింకలా గురుకొద్దు, తాబేల్లాగా మెల్లగా వెళ్ళండి అని చెప్తున్నారు.
ఎటు పోవాలరా? థ్యాంక్ యూ, విజిట్ అగైన్ హైదరాబాద్. వెటు హైదరాబాద్ పద్మనాభస్వామి దేవాలయం పోదాం ఇప్పుడు. మన తెలంగాణకు ఉన్న ఒక సంపద ఇది. ప్రభుత్వ వైద్య కళాశాల వికారాబాద్. స్టూడెంట్స్కి అయితే చాలా మంచి ఎన్విరాన్మెంట్. రీల్స్ గీల్స్ అన్నీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇదేనా? ఇదే అనుకుంటా. వచ్చే రూట్లో కవర్ చేద్దాం. గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని రావాలా. మంచి లొకేషన్ ఇది. అంత వెరీ క్రౌడెడ్ ఇవన్నీ మనకి సెట్ కావు. సో మనం కిందికి వెళ్ళిపోదాం. ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ నేను మా అన్న వాళ్ళు వచ్చినుండే ఆ రూట్కి వెళ్ళినాం. అప్పుడు బైక్ పైన రాలే, కార్లో వచ్చినాం. ముందు నుంచి రైడ్ తీసుకుంటే ఒక లొకేషన్ వచ్చేది, చాలా బాగుండే. నేను కూడా ఇప్పుడు అక్కడికి వెళ్దామని చూస్తున్నా. ఐ థింక్ నేను ఆ లొకేషన్ని దాటేసి వచ్చినా అనుకుంటున్నా. దూరం వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. అటే ఉంటుంది మ్యాక్స్. నేను ఇంత దూరం రాలేదు, బట్ ఫిర్బీ ఒకసారి ముందుకైతే వెళ్ళి చూసేసేద్దాం. అయితే ఈ ఫెన్సింగ్ లేకుండా కొంచెం లోపలికి వెళ్ళొచ్చు అన్నట్టు, దానికోసం నేను ముందుకు వెళ్తున్నా. అక్కడ మెయిన్ స్పాట్లో ఎందుకు ఆగలేదంటే అదంతా హెవీ క్రౌడెడ్. సో దట్స్ వై ఐ చూస్ దిస్ రోడ్. మీరు వచ్చినా కూడా ఈ రూట్ ఒక్కసారి ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. చలో గాయ్స్, వచ్చేసినాం ఫైనల్ డెస్టినేషన్కి. అయితే ఇదే రూట్. లాస్ట్ టైం వాటర్ వచ్చినుండే. నిన్నటి నుంచి నేను ఇటే ఉంటున్నా. ఎందుకో నాకు కూడా తెలీదు, కానీ ఉండాలనిపిస్తుంది. అడవిలో అరుపులు పార్ట్ 1 సీన్ 1. ఓకే, మన బైక్ ఎక్కడి వరకు వెళ్ళగలుగుతుంది? లెట్స్ సీ. ఎడ్జ్ వరకు వెళ్ళిపోదాం. ఒక అమ్మ ఉంది, అడగాల అమ్మని. ఇదే లాస్ట్, ఇంకా వెళ్ళొచ్చా? అటు పోవచ్చా అమ్మ? ఇంకా ఇటు కానీ ఇటు కానీ అంతే ఇక. ఓకే గాయస్, తినుడు స్టార్ట్ చేసిన. వర్షం గట్టిగా పడ్డది, దెబ్బగా అన్నీ కొట్టుకుపోయినాయి. కొంచెం మిగిలితే ఫుడ్ పాపం డాగ్కి పెట్టిన, అది తింటుంది. చలో ఇక మనం వెళ్ళిపోదాం. ప్యాంట్ వేసుకొని చలో కోమారెడ్డి. బాయ్ బాయ్ బాయ్.
అందరూ వెళ్తారు. ఇది కనిపిస్తుంది కదా శివునిది, ఇంతకుముందు కొంచెం చిన్నగా ఉంటుండే, ఇప్పుడు పర్ఫెక్ట్ అయింది. గాయ్స్ ఇప్పుడే వర్షం పడ్డది అనంతగిరిలో. ఈ రూట్లో ఏముంటుంది అసలు చూద్దాం ఒకసారి. నో వెహికల్స్ అలౌడ్, పనిషబుల్. ఓకే, నో వెహికల్స్ అలౌడ్ అంట. సో మనం తిరిగేసి వెళ్ళిపోవాలి, ఎందుకు మళ్ళీ వాళ్ళతో కూడా. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. లైక్ ఈయనే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, అది ఎక్కడన్నా మరి వ్యూ పాయింట్, ఎక్కడైనా వ్యూ పాయింట్ ఉంటుంది గాయస్. లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసినా నేను. ఇదే రూటా, చూద్దాం ముందుకెళ్ళైతే. भैया एक व्यू पॉइंट रहता इधर ही है क्या? इधर कहाँ जाता? ఓకే. అరే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది గాయ్స్, బాగుంటుంది అసలు, చాలా బాగుంటుంది. నాకు తెలిసి అది ఇట్లా నుంచి ఉంటుందేమో. రైట్, ఇక్కడ వరకు రావచ్చు మనం. హే హాయ్ కోతి బాయ్, నేనేం చెయ్యబోయ్ నేను. ఓకే రైట్ 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 రైట్. ఫైనల్లీ వచ్చేసినాం గాయస్, పోయి చూద్దాం. అరే ఈడ నో ఎంట్రీ నో ఎంట్రీ, మొత్తం నో ఎంట్రీ బోర్డ్సే ఉన్నాయి. ఐ థింక్ దిస్ వే. బా వ్యూ చూడు, వేరే లెవెల్. గోల్డ్ గోల్డ్ ఇట్లాంటి వ్యూస్ కావాలా, వేరే ఉంది కదా వ్యూ. అయితే ఇట్లాంటి రోడ్లలో రైడ్ చేస్తే ఏముంటుంది గాయ్స్, సుకూన్. ఫైనల్లీ వికారాబాద్ పరిగి వీకెండ్ ట్రిప్ అయితే అయిపోయింది. సో గాయ్స్ ఫైనల్లీ బైపాస్ వరకు అయితే వచ్చేసినాం. ఇంతటితో ఈ వికారాబాద్ బ్లాగ్ అయితే పూర్తయినట్టే. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్ గాయ్స్. ఈ బ్లాగ్ చూసిన తర్వాత ఒకవేళ లాస్ట్ వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏమున్నా డైరెక్ట్గా కామెంట్ చేయండి. బ్రో నువ్వు ఇట్లా చేసినాం అట్లా చేసినాం ఇట్లాంటి కామెంట్లు చేసారు అనుకో, నెక్స్ట్ టైం నేను ఎట్లా చేయాలి, ఏం మిస్టేక్స్ అవుతున్నాయో నాకు అర్థమవుతుంది. ఓకేనా? బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి.